హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళము అందరం కూడా తీసుకోవాల్సిన ఒక హెల్దీ లడ్డు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డు తయారీకి ముఖ్యంగా కావాల్సింది ఓట్స్ అనమాట. ఇక్కడ నేను ఓట్స్ తీసుకొని వేయించుతున్నానండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించామంటే చూడండి, ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా నలిగిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనం దించుకోవాలి. ఓట్స్ని వేయించే ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పట్టదండి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన ఓట్స్ని ఒక గిన్నెలో తీసుకుందాము. ఎన్ని కావాలంటే అన్ని, మన లడ్డూలకు ఎన్ని ఓట్స్ కావాలంటే అన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం బరకగానే ఉంటుందండి. పూర్తిగా మెత్తగా ఏమీ ఉండదు, కొంచెం బరకగా ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఒక గిన్నెలో తీసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న పొడి ఎంతైతే అయ్యిందో అంతే సమానంగా బెల్లం కూడా తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఒక గుప్పెడు ముక్కలైతే తీసుకున్నానండి. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొనేసి ఇప్పుడు ఆ పొడిని కొద్దిసేపు మనం వేయించుకోవాలి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి మనకి ఇందులో తడి అనేది లేకుండా బాగా డ్రై అయ్యేటట్టు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీల్ని వేయించుకొని పైన పొట్టు తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో పిండి, అదే గిన్నెతో సరిపోను ఒక పిండి ఎంత అయితే అయిందో అంతే సమాన క్వాంటిటీలో బెల్లం అనేది ఈ మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి పొడిలో ఓట్స్ పౌడర్ వేసుకుందాము. అలాగే ఒక గుప్పెడు బాదం పప్పుని ఇలా దంచుకొని వేసుకోండి. అలాగే పల్లీలు కూడా ఇష్టంగా తింటాము అనుకుంటే పల్లీలు కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసుకోవాలి. మనం తీసుకున్న పొళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒట్టి ఓట్స్ అంటే పిల్లలు అంతగా ఇష్టపడరు. మనం ఇలా అన్నీ వేయటం వల్ల ఈ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వేసుకున్న బాదం పప్పు, పల్లీలు, పచ్చి కొబ్బరి వీటి వల్ల ఈ లడ్డూకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు అనేది వేసుకోండి. ఈ పాలు కూడా కాగబెట్టి చల్లార్చిన పాలనమాట. ఈ విధంగా కాగబెట్టి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకొని పిండంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా ముద్దలు చేసుకోండి. చక్కగా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఈ లడ్డూలు మనకి ఒక 3-4 డేస్ వరకు కూడా నిలవ ఉంటాయి. ఈ లడ్డూలు తయారు చేయడానికి మనం ముఖ్యంగా తీసుకుంది ఓట్స్ అండి. ఈ ఓట్స్లో మనకి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేది పుష్కలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఫైబర్ అనేది ఇందులో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా అజీర్తి, మలబద్ధకంతో బాధపడతారో వాళ్ళు రోజు ఒక 2 లడ్డూలు తీసుకోవటం వల్ల మంచి ఉపశమనం అనేది పొందుతారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నవారు, అలాగే డైట్ చేసేవాళ్ళు కూడా ఈ లడ్డూ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకి ఈ లడ్డు ఇవ్వటం వల్ల త్వరగా అలసిపోకుండా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని ప్రయోజనాలున్న ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.